ఏరా చూసి కూడా పలకరించట్లేదు. నీ కూతుర్ని ఏమన్నావు కదా. అబ్బా అది యుఎస్ లో సెటిల్ అవుదాం అనుకుంటుందిరా. అంతేలే, ప్రేమించడానికి మనోడు కావాలి, పెళ్లి చేసుకోవడానికి పరాయి దేశంలో ఉన్నోడు కావాలి. పెళ్లి పెట్టుకుని ఏంట్రా అవతారం, గడ్డం గీసుకోరా. అబ్బా డబల్ జిన్ కనిపిస్తుందమ్మా, ఫొటోస్ లో అసహ్యం కనిపిస్తుంది. మెల్లో ఒక చైన్ అన్నా వేసుకోవచ్చు కదరా. బ్రాస్లెట్ వాళ్ళు చేయించేస్తా. ఆ పందిరి సరిగ్గా వెళ్ళలేదంట, ఫోటోగ్రాఫర్ రాలేదు. నువ్వు వద్దు వద్దంటే ఈవెంట్ ఆర్గనైజర్ చెప్పు, ఆ పని మనం చేసుకుంది కదా. నేను ముందే మండపం బుక్ చేయమని చెప్పాను నాన్న, విన్నారేంటి? ఇంటి ముందే జరగాలి, అదే మన గౌరవం అన్నారు. పెరిగానంతనే శాసపాన్ని బేసి పడుకునే బ్యాచ్ మంది. పందిరి వేయడానికి ఎవడు కొల్లు ఉంటుంది? సర్లే, నేను విడిదింటికి వెళ్ళొస్తాను. మీ ఆయన అదృష్టం బాగుండి బెకారిగా పుట్టాడు, కానీ అన్ని ఉన్నింట్లో పుట్టుంటే అసలు ఆపలేకపోదాం అమ్మా. నోరు ముయ్యరా, నీకు పెద్ద చిన్నంతరం లేదా? మీ నాన్న ఎంత మాట పడితే అంత మాట మాట్లాడుతున్నావు. ఆయన నన్ను తిట్టినప్పుడు పట్టించుకో, కానీ ఇప్పుడు మాత్రం కోపం ముంచుకొచ్చేస్తుంది. హాయ్ గైస్, షీ ఈజ్ యువర్ న్యూ టీమ్ లీడర్ కంచన్. Hi everyone. Hi, I'm Tony. Hi, I'm Kanchan. Welcome. Thank you. హాయ్. Hi. Hello. వీర వెంకట సత్యనారాయణ శివసాయి సుందర, అంత పెద్ద పేరు ఎందుకు అనుకుని అందరూ రెడ్డి అని ముద్దుగా పిలుస్తారండి. నెక్స్ట్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, ఈయన ప్రసాద్ గారని యాక్చువల్గా నిన్న ఆయన పెళ్ళి అవ్వాలి, కానీ పెళ్లి కూతురు లేచిపోయి. సార్ చాలు సార్. కంచన్, నీతో మాట్లాడాలి. ఆఫీస్ అవర్స్ లో వద్దు, తర్వాత మాట్లాడదాం. కాంచన్ మీకు ముందే తెలుసా? అది నా ఎక్స్ అండి. ఎక్సా? అలాంటి అమ్మాయికి బ్రేకప్ అలా చెప్పారండి బాబు. బ్రేకప్ అయిన విషయం నాకు కూడా తెలియదు సార్. తమరు నాకు గీతోపదేశం చేసింది రోడ్డు మీదే సార్. వెనక తిరిగి ఏలు చూపించి డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది నడి రోడ్డు మీదే సార్. మీరు చేస్తేనేమో కూతురు మీద ప్రేమ, నేను చేస్తేనేమో అల్లరి. మీరు మాట్లాడితే పెద్దరికం, నేను మాట్లాడితే ఎటకారం. కాకినాడ ఎలా వెళ్ళాలో తెలియదు, కెనడా దాకా వెళ్ళిపోయింది పోస్ట్ గ్రాడ్యుయేషన్కి. సార్ మీకు నా ఫేస్ నచ్చలేదో, నా బిహేవియర్ నచ్చలేదో, నా క్యాస్ట్ నచ్చలేదో తెలియదు, కానీ ఆ రోజు మీరు మాట్లాడే విధానం అస్సలు బాలేదు సార్. మీ అమ్మాయి లైఫ్ గురించి ఎలాంటి డెసిషన్ అయినా తీసుకునే రైట్ మీకుంది, కానీ దానికోసం ఇంతలా దిగజారనక్కర్లేదు. నాకు నువ్వు నచ్చలేదు అని అర్థమైంది కదా, ఇక వివరాలు అనవసరం. నానా వెళ్దామా? పదమ్మా. ఆ దరిద్రం ఏంటో, వర్షం వచ్చే ముందు బట్టలు తొక్కడం, ఇది వచ్చే ముందు నోరు జారడం. లిస్ట్లో నోని తీసుకున్నావు కదా, మళ్ళీ అమ్మ రాద్ధాంతం చేస్తుంది. తీసుకున్నాను నానా. ఇంటి దాకా డ్రాప్ చేయమంటావా? వద్దు, విక్రమ్ వస్తా అన్నాడు. నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావు అమ్మా? ప్రసాద్ మా ఆఫీస్లోనే జాబ్ చేస్తున్నాడు. మీకు చెప్తాం అనుకున్నాను, కానీ అదా సంగతి. మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా అమ్మా? అంతగా ఏం లేదు నానా, కానీ నాకే ఏదో నామోషిగా ఉంది. మళ్ళీ లవ్ అంటే ఏమైనా వెంటబడుతున్నాడా ఏంటి? అతనికి ఆల్రెడీ పెళ్లి సెట్ అయిపోయింది, దరిద్రం వదిలిపోయింది. కానీ పెళ్లి కూతురు లేచిపోయింది. ఈ ముక్క అక్కడే చెప్పుంటే తక్కువ తీసుండేవాడిని. ఏమైంది? ఏం లేదులే, ఓ పని చెయ్యి, నువ్వు ఇవి తీసుకుని ఇంటికెళ్ళు, నాకు చిన్న పనుంది, చూసుకుని వచ్చేస్తా. సరే నాన్న. ఐ హేట్ కరివేపాకు. అందరూ మనల్ని కరివేపాకులా తీసి పడేస్తున్నారు. పాలకూర ప్రసాదం, పెళ్లి కూతురు లేచిపోయిందంటగా. అవును, నీ మాట నచ్చక లేచిపోయిందా, ఫేస్ నచ్చక లేచిపోయిందా? ఓహో, తనకు ఆల్రెడీ లవర్ ఉన్నాడంట కదా, ఈ సైడ్ స్టఫ్ గాడు ఎందుకు లేని వదిలేసి వెళ్ళిపోయింది కదా. నేను యాప్లిస్ కాయలు కొనుక్కుంటాను సార్. హలో, ఇట్రా. తాళి కట్టాక లేచిపోయిందా, కట్టక ముందే లేచిపోయిందా? మీ నాన్న మండపంలోనే మందేసి ఉంటాడు, పాప చూసి కంగారు పడి మర్యాదగా లేచిపోయింది కదా. ఇదిగో బాబు, ఇతనికి ఏం కావాలన్నా ఫ్రీగా ఇవ్వు. పాపం పెళ్లి కూతురు లేచిపోయి బెంగలో ఉన్నాడు, డబ్బులు నేనిస్తాలే. అయ్యో, నువ్వేం మామూలు పడకుండా అన్నీ కొనుక్కో. థ్యాంక్స్ సార్. ఎంజాయ్. ఇదిగో ప్రసాదు, మళ్ళీ కలుద్దామే, టచ్ లో ఉండు. నీ ఫేస్ ఇప్పుడు నచ్చిందే నాకు. ఇదేమన్నా డైలీ సీరియల్ రోజు టచ్ లో ఉండడానికి.
పెటాకులు అయిపోయింది మర్చిపోదాం అని మనశ్శాంతి కోసం ఆఫీస్కి వస్తే నా పేరే కాంచనమాల అంటూ ఆర్ట్ ఫిల్మ్లో ఐటమ్ సాంగ్లో ఈ కంచెన ఎంట్రీ. ఏదో రెజ్యూమ్లో 4 పేజీలు ఎక్కువ ఉన్నాయని టీమ్ లీడర్ చేశాడు. ఏదో ఒక రోజు జేసీ గారికి నేనే జాతకం చెప్పిన అవగ్రహాల చుట్టూ పిల్లి మొగలు ఏం చేస్తాను. మీరు ఫ్రస్ట్రేషన్కి పరాకాష్ట సార్. ఎంప్లాయ్ ఆఫీస్కి వస్తే సందడిగా ఉండాలి. మీరు వస్తే అదేంటో దొమ్మి జరిగినట్టు ఉంటుంది. రెడ్డి గారు ఏది బాగుందంటారు? వేసుకున్నదే చాలా బాగుందండి. మరి అదిగో. ట్రాన్స్పరెంట్ గా ఉందండి. ఇదేంటి చెప్తాను. అంతే అంటారా? అది ఇప్పుడు వచ్చిందండి పెళ్ళికలా. ఆ, అదిరిపోయింది అసలు. ప్రసాద్ గారు హనీమూన్ ఎన్ని రోజులు ప్లాన్ చేశారేంటి? 15 days అండి. అబ్బో చాలా లాంగ్. ఎక్కడికి వెళ్తున్నారు? మేడ మీదకండి. టెంట్ వేసుకుని అంటే బెక్కా రోడ్లో ఆ నూరులు తిరిగేది రొమాన్స్ చేయడం కోసమే కదా సార్. ఎందుకండి ఖర్చు? అంటే ఇప్పుడు డిఫరెంట్ ప్లేసుల్లోకి వెళ్తే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. మేడ మీద కూడా ఉంటుందండి. ఇప్పుడు ఎండ వచ్చింది అనుకోండి ఒక ఎక్స్పీరియన్స్, వర్షం పడింది అనుకోండి ఇంకో ఎక్స్పీరియన్స్, కరెంట్ పోయింది అనుకోండి మరో ఎక్స్పీరియన్స్. టెంట్ ఎగిరిపోయింది అనుకోండి ఇంకో రకమైన ఎక్స్పీరియన్స్. బ్రేకప్ కన్నా పెద్ద పెయిన్ ఏంటో తెలుసా? ఎందుకు విడిపోయామో కారణం తెలియకపోవడం. ఆ అమ్మాయి మాట అబద్ధం, చూపు అబద్ధం, ప్రేమ అబద్ధం, నవ్వు అబద్ధం. ఛీ, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది, కాంచన్నే మళ్ళీ గెలుద్దాం అనుకుంటున్నాను. ఆ అమ్మాయి వద్దు అన్నా సరే వెంటబడతావా? సిగ్గులేదా? లేదు, యూస్లెస్ ఫెలో. అడుక్కు తిను. ఓ 19 రూపాయలు ఉన్నాయేంటి ఎందుకు? సిగరెట్కి. చెప్పు తీసుకొడతా. మేకప్ ఆడాలు చేస్తారు కదండి, మనం చేసుకుంటున్నామేంటి? వాళ్ళ మేకప్తో వాళ్ళు బిజీగా ఉన్నారు కదా ప్రసాద్ గారు. రెడ్డి గారు తలకి భాస్కర్ ఎందుకు కడతారండి? తెలీదా మీకు? తలపోటు రాకుండానే. అవునా? ప్రసాద్ గారు ఏరా పెళ్లి టైంకి మండపం దగ్గర 300 కుర్చీలు సరిపోతాయని అడుగుతున్నారండి. అన్ని కుర్చీలు ఎందుకురా? ఇదేమన్నా సీతారాముల కళ్యాణమా? భోజనాలు చేసి చేతులు కడుక్కొని అదే చేతితో సెకండ్ ఇచ్చి కుదిరితే గిఫ్ట్ చేతిలో పెట్టి వెళ్ళిపోతారు. పెళ్లి అవ్వడం చూడడం 50 కుర్చీలు సరిపోతాయి. సగం మంది స్టేజ్ మీద ఈ పెళ్లి మేమే చేస్తున్నాం అన్నట్టుగా ఉంటారు. అయితే 50 కుర్చీలు చెప్తానండి. ఆ రాత్రి భోజనాలకి ఏం వెరైటీలు చేయించాలని అడుగుతున్నారు. మధ్యాహ్నం మిగిలిపోయిన ఏం చేస్తారు? డిగారు మొత్తం నాకు పెళ్లి అయిపోతుందండి. ఫోన్లేండి, శాశ్వత జీవితాన్ని హ్యాపీగా ఫ్యామిలీతో గడిపని చెప్తాను. అదే చేయాలి. నీ పరిస్థితి అంటే అక్షయ్ పెళ్లి చేసుకోవా? అంత అర్హత నేను ఇంకా సంపాదించుకోలేదు సార్. అర్హత హ్యాపీ ఫీజు తాగినాడు కూడా ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాడు. అవునండి. ప్రసాద్ సూట్ కేసు కనిపించడం లేదురా, నువ్వేమైనా చూసావా? పెళ్లి కూతురు లేచిపోయింది, బట్టలు తీసుకెళ్ళడానికి బ్యాగ్ లేదంట, సూట్ కేసు పట్టుకెళ్ళినట్టుంది. భలే వాడివిరా, అది విఐపి సూట్ కేసురా. అదే ప్రపంచం అంతా బద్దలాడిపోతుంటే నాకు మొక్క ఎట్లేదు నేర్చిందంట నీలాంటిదే. ఓయ్, నేను ఆఫీస్ అవర్స్ అయిపోయి కలుద్దాం అన్నావు, కాల్ బిల్లు వెళ్ళిపోయావు. నాకు ఇంట్రెస్ట్ లేదు. మీ బాబుని పంపించి బ్రేకప్ చేపించడానికి ఇంట్రెస్ట్ ఉంటుందా? మా నాన్ననేమని అన్నావు అంటే బాగుండదు ప్రసాద్. బాగోదు. మీ బాబు పెద్ద ఫాదర్ ఆఫ్ నేషనల్, మరి తాడి పెరిగినట్టు పెరిగాడు, తెంపాడు. ప్రసాద్ ప్లీజ్ కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయలేవా? నువ్వు నాతో క్లారిటీగా మాట్లాడితే కామ్గా ఉంటాం. ఏంటి బెదిరిస్తున్నావా? ఎక్స్ట్రాలు చేసావంటే బాస్ కి చెప్తా. జేసీ 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 నువ్వంత అరిచిగించుకున్నాడు రాడు. ఏ ఇందాక వాష్రూమ్కి వెళ్ళినప్పుడు బయట నుంచి గడపెట్టేశాను. ప్రసాద్ గారు ఇలా రండి, సామరస్యంగా మాట్లాడండి, అన్నీ సెట్ అయిపోతాయి. ఏంట్రా పామ్లా బుసలు కొడుతున్నావు? పేరు పెట్టి పిలవలేవా? పరువు పోయిందిగా. బేబీ బాటిల్ పగులుద్ది ఎక్స్ట్రా చేసావంటే. కంచన్ ఈ నేపాల్ దానికి టెక్ ఎక్కువండి. ఇలా కాదు కానీ 4-5 పర్యాపదాలు ఉపయోగించి చెప్తాను. పింఛన్, చించాన్, సైకిల్ చైన్, కంచన్. ముందు నా పేరు తిన్నగా పలకడం నేర్చుకో, అప్పుడు నీతో మాట్లాడతా. యా కంచన్, షాల్ వి గో? యా
2 minutes. హాయ్ ఐఎమ్ విక్రమ్. రెడ్డి ప్రసాద్ బెహరా సార్. ఓ ఓకే. Let's go. యా ఎవరు మాస్టారు కుర్రాడు దగదగా మెరిసిపోతున్నాడు, కొత్తగా వచ్చిన ఎంప్లాయా? నా బెస్టీ. ఈ బెట్టి జాతిని కుర్చీని ప్రసాద్ గారు ఏంటి? అది రివాల్వింగ్ చైర్, ఫోల్డ్ అవ్వదు. ఎవడా సార్ ఆడు? బెస్టీ అంట సార్, ఇంకా మీ కష్టాలు స్టార్ట్ అయినట్టే. ఎక్కడికి ప్రసాద్? పద చెప్తాను. ఎక్కడికి? పద. ఏంటి? నాతో మాట్లాడవా? ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి. చాలా రోజుల తర్వాత కనిపించావనే కన్సర్న్ కూడా నీకు లేదు. ఏం మాట్లాడదామన్నా మొహం మీద కొట్టినట్టు మాట్లాడతావు, అరుస్తావు. సర్లే, ఈసారి అరవను, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. చెప్పు. ఎందుకు ప్రసాద్ నీకంత కోపం? తగ్గించుకుంటానులే. విక్రమ్ ఎంత కూల్ గా ఉంటాడో తెలుసా? అయితే నీ గురించి మాట్లాడు, లేదంటే నా గురించి మాట్లాడు. మధ్యలో కరివేపాకు గారి గురించి ఎందుకు? కరివేపాకు పాలకూర కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ విక్రమ్. ఆడు విక్రమది నేను బేతాలున్నా. ఇలా మాట్లాడితేనే కోపం వస్తుంది. నీ బెస్ట్ గురించి ఏం మాట్లాడినా ఎలపరం వస్తుందా? ప్రసాద్, బెస్టీ అంటే ఎందుకంత నీకు? ఆగు. ఏం చెప్తావు అని భయంతో గుండె ప్లేస్మెంట్ మారిపోతుంది. నీకే ఉన్నాడు బెస్టీ మరి. అక్షయ్ గారు ముందే బాండి. అయిపోయి సార్. తాగితే ప్రాబ్లమ్స్ మర్చిపోతావా? తాగితే మా ఇల్లే మర్చిపోతాను, బొంగులో ప్రాబ్లమ్స్ మర్చిపోలేనా? లేకపోతే అందరూ నిన్నే చీప్ గా అనుకుంటారు. ఎంత రిచ్ అయినా 4 పెగలేస్తూ డిచ్ అవ్వాల్సిందే. చీపా బొక్క. ప్రసాద్, ఎక్స్పెక్ట్ చేయడం మానేసి యాక్సెప్ట్ చేయడం నేర్చుకో. కంప్లైంట్ నా దాకా వస్తే నేను టాలరేట్ చేయను. బ్యాలెన్స్ 330 తాగేయాల్సింది, అనవసరంగా బ్యాగ్లో పెట్టాను నేను. సరేరా, చెప్తాను. వాడితో మాట్లాడి చెప్తాను. రే, మామయ్య ఊళ్ళో పెళ్లి సంబంధం చూశాడంట. మంచి కుటుంబం, అమ్మాయి చాలా బాగుంటుందంట. అమ్మాయి ఎలా ఉంటే ఏంట్లే గానీ లవ్ స్టోరీలు ఉన్నాయి కనుక్కో. లాస్ట్ మూమెంట్ లో లేచిపోతే లబోదిబో మనాలి. చిచి, చాలా సాంప్రదాయంగా పెరిగిన పిల్లట్రా. వాళ్ళ నాన్న చాలా స్ట్రిక్ట్ అంట. ఫస్ట్ పారిపోయేది పంజరంలో చిలకే. ఎవరికైనా కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. నా కర్మ ఏంటో, పెళ్లి ఆగిపోయి సక్సెస్ఫుల్లీ రన్నింగ్ టువార్డ్స్ పింఛనేజ్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి 7 వారాలు వెళ్తే పెళ్లి జరుగుతుందంట, అత్తయ్య చెప్పింది. లాస్ట్ టైం కూడా నువ్వు చెప్పావని రోజు దుర్గమ్మ గుడికి వెళ్ళాను. అమ్మవారి నగలు పోయా, నా మీదే కేసు పెట్టారు. అమ్మా, ఎడ్డమంటే తెడ్డమంటావు, నన్నేం చేయమంటావురా? వెళ్ళి వంట చేయి, బాగా ఆకలేస్తుంది. సిగ్గు లేకుండా వచ్చి తింటానమ్మా. నేను బ్రతుకున్న నాళ్ళు వండి పెడతారా? ఆ తర్వాత పనమ్మాయి వండుతుంది. లేదంటే పెళ్ళం కన్నా ప్రేమగా స్విగ్గీ జొమాటో వాళ్ళు లాస్ట్ టైం కోడికూర చిట్టిగారి తిన్నారు, నచ్చిందా, మళ్ళీ కావాలా అని మెసేజ్లు పెడుతుంటారు. అంతేగాని పెళ్లి చేసుకోనంటావు. నేనెందుకంటానమ్మా? మీసాలు గడ్డాలు కూడా పండిపోతున్నాయి. తల్లివి, నీకు చెప్పుకోలేకపోతున్నాను. ప్లీజ్ కీప్ దిస్ యాజ్ అ సీక్రెట్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు కాంప్లికేట్ ద సిచ్యుయేషన్ యాజ్ వెల్. ఐ వోంట్ టెల్ హిమ్. థ్యాంక్స్ విరాజిత. అరే ఆగు, మన గురించే ఇంగ్లీష్లో ఎరగొట్టప్పుడు చూసా. మీరు ఒకసారి ఎవరి గురించి మాట్లాడినా మీ గురించి అనుకుంటారు. మధ్యలో ప్రసాదం 2 సార్లు వాడిందిరా, గమనించావా? అవును సార్. నువ్వు బయటికి వెళ్ళి ఓ పూలదండ అట్టుకొచ్చే, విరాజిత మెడలో వేద్దాం. సాయం చేసిన వాళ్ళకి సన్మానం చేయడంలో తప్పేం లేదురా. అయితే ఓకే సార్, గులాబీ రేకులు దండ పట్టుకో. వెళ్ళి హాయ్. హాయ్ ప్రసాద్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇది హాయ్ ప్రసాద్ అని పిలుస్తున్న ప్రతిసారి బా ఆ ఫీలింగే వేరే. నేను కూడా గుడ్ మార్నింగ్ చెప్పా. చెప్పావులే, ఏదో అలారం మోగినట్టు. హాయ్. క్లయింట్ రాలేదా?
న్యూ జాయినియా? తెలుగు రాదా? చూడ్డానికి బ్రిటిష్ అమ్మాయిలా ఉంది. ఇంగ్లాండా? హలో, ఇఫ్ యూ హెల్ప్ మీ ఐ విల్ గివ్ యూ వైఫై పాస్వర్డ్. యాక్చువల్లీ ఐ డిడ్ ఏ ప్రాజెక్ట్ బట్ ఐ కాంట్ గివ్ డెమో. యాక్చువల్లీ జేసీ జేసీ వరస్ట్, ఎంప్లాయీసే బెస్ట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మై ప్రాజెక్ట్, యూ ఎక్స్ప్లెయిన్ టు క్లయింట్. ఓకే? అట్లా దేబీ మోహన్ చూస్తావేంటి? ఇంత ఇంగ్లీష్ మాట్లాడుతున్నానా? చేస్తారు నో. ఓకే. ద ప్రాజెక్ట్ నేమ్ యాంటీ థెఫ్ట్ అలారం సర్క్యూట్. ఓకే? డివైడెడ్ ఇంటూ 3 sections: ప్రీ యాంప్లిఫైర్, ఫ్లిప్ ఫ్లాప్ అండ్ పవర్ జనరేటర్. ప్లీజ్ మేడం, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. రే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఈ పిల్లకి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పిల్ల ఏంట్రా పిల్ల? ఆవిడ క్లయింట్. క్లయింటా? సారీ మేడం. సారీ ప్రజ్ఞ, వీడికి కొంచెం కామన్ సెన్స్ తక్కువ. ఇట్స్ ఓకే. ప్రాజెక్ట్ ఫైల్ ఏదో ఎర్రర్ ఉంది, ఓపెన్ అవ్వట్లేదు. నో ప్రాబ్లం. యాక్చువల్లీ హీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్. ఏం చెప్పావురా? ఏమో చేసి నోటుకొచ్చిన ఇంగ్లీష్ మొత్తం చెప్పేశాను. మొత్తం పెంట చేస్తావు కదా. జేసీ తన వర్క్ బాగుంది. తన ప్రాబ్లం ఏంటంటే తన కమ్యూనికేషన్ స్కిల్స్. నైస్ మిస్టర్ ప్రసాద్ బెహ్రా మేడం. ఈ పిల్లకి తెలుగు వచ్చా? బ్రిటిష్ అమ్మాయి కదా? నువ్వేమన్నా మాయాబజార్ సినిమాలో గట్టోచుకొచ్చు అనుకుంటున్నావా? పాత పీడనాలు చేస్తున్నావు. నేను తెలుగు అమ్మాయినేనండి. మీకు ప్రాజెక్ట్లో ఎలాంటి ఇన్పుట్స్ కావాలన్నా నన్ను అడగచ్చు. ఐల్ హెల్ప్ యూ. మీకు పెళ్ళయిందా మేడం?